డైనమిక్ మెమరీ ఎలోకేషన్లోని ఫస్ట్ వన్ మ్యాలాక్ ఫంక్షన్ గురించి అండ్ సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూస్తే క్లియర్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో వాట్ ఈజ్ మ్యాలాక్ ఫంక్షన్? సో మ్యాలాక్ ఫంక్షన్ ఈజ్ ఏ క్రియేటింగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది రన్ టైమ్. ఓకే, at the time of the runtime memory allocation. So this is for creating the memory allocation. రన్ టైంలో మనం మెమొరీని ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీని క్రియేట్ చేయడం కోసం మ్యాలాక్ అనేది యూజ్ చేస్తాం. సింగిల్ బ్లాక్. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాలాక్ ఫంక్షన్ డైనమిక్ మెమొరీ అలోకేషన్ అనేది మనకి ఏ అడ్డర్ ఫైల్లో ఉంటుంది అంటే స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్, దట్ ఈజ్ lib.h ఫంక్షన్లో మనకి ఈ మ్యాలాక్ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. సో నెక్స్ట్ హౌ టు ఇంప్లిమెంటేషన్. సో ఈ మ్యాలాక్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేద్దాము సింటాక్స్ విత్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ మనం మ్యాలాక్ సింటాక్స్ చూద్దాం. మ్యాలాక్ నెక్స్ట్ ఈ మ్యాలాక్ అనేది ఏంటి అంటే స్మాల్ లెటర్స్లోనే ఇవ్వాలి. రిజర్వ్డ్ కీవర్డ్ అనమాట. కీవర్డ్స్ చూసుకున్నాం కదా మనం ప్రీవియస్ క్లాస్లో. సో ఆ రిజర్వ్డ్ కీవర్డ్స్లో వన్ టైప్ ఆఫ్ ఇది స్మాల్ లెటర్స్లోనే ఇలా రాస్తే మనకి సిస్టమ్కి అనేది అర్థమవుతుంది మ్యాలాక్ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ సైజ్ ఇన్ బైట్స్. దాని యొక్క సైజ్ అనేది బైట్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10, 5 అనేసి. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాలాక్ ఫంక్షన్ అనేది ఎప్పుడైతే మనం రైట్ చేస్తున్నామో దానికి ఒక మెమరీ బ్లాక్ అనేది అలోకేట్ చేస్తుంది. సో ఇందులో స్టోర్ చేయడం కోసం ఒక సైజ్ అనేది ఇచ్చాం. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి అని తెలియడం కోసం టైప్ కాస్ట్ అంటాం. ఓకే, టైప్ కాస్ట్. ఓకే, యాస్ట్రిక్. టైప్ కాస్ట్ ఆర్ క్యాస్ట్ టైప్ అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ యాస్ట్రిక్ అని పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో ఒక పర్టికులర్ డేటా టైప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ టైప్, దాని యొక్క సైజు అది మ్యాలాక్ సింగిల్ బ్లాక్ కానీ అది ఎన్ని బైట్స్ అయినా సింగిల్ బ్లాక్ మెమరీ అలోకేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన డేటా ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000, దీని యొక్క అడ్రస్ అనేది 1000 అనుకుందాం. సో ఇప్పుడు ఇది డేటా అనేది స్టోర్ చేయడం కోసం ఒక వేరియబుల్ ఉండాలి కదా. సో దట్ ఈస్ ద పాయింటర్ వేరియబుల్. ఓకే, పాయింటర్ వేరియబుల్. ఇప్పుడు ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో పాయింటర్ వేరియబుల్లోని మనం ఏం స్టోర్ చేస్తున్నాం? సో ఇంటీజర్ టైప్ ఇంట్ యాస్ట్రిక్. ఓకే, ఇది పాయింటర్ కాబట్టి. నెక్స్ట్ మ్యాలాక్ సైజ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇందులోని 3 ఎలిమెంట్స్ నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఈ బ్లాక్లో 3 ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి ఇంటీజర్ అనేది 2 బైట్స్ ఆక్యుపై అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 బిట్ కంపైలర్ అనుకోండి. 16 బిట్ బేస్డ్ ఆన్ కంపైలర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 16 బిట్ కంపైలర్ అయితే మనకి 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది ఇంటీజరు. 32 బిట్ కంపైలర్ అయితే 4 బైట్స్ అలోకేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం 3 ఎలిమెంట్స్ తీసుకుందాం అనుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న సైజ్ ఎంత? 10. ఈ 10లో సపోజ్ 32 బిట్ కంపైలర్ అనుకోండి మనం తీసుకుంది 4. ఈ ఫస్ట్ ఎలిమెంట్కి సెకండ్ ఎలిమెంట్కి నెక్స్ట్ 4 + 4 ఎంత? 8, 10. అంటే ఇక్కడ మనకి ఇది డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ మనకి సరిపోవట్లేదు, ఇన్ఎఫిషియెంట్గా ఉంది సైజ్ 10 ఇస్తే. సో అలాంటి సిచ్యువేషన్ మనం రాకుండా ఈ సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా దాని కంపైలర్ బట్టి అదే మన బ్లాక్ అనేది అలోకేట్ చేసేటట్టు మనం ఆటోమేటిక్ ఇచ్చేయాలంటే సైజ్ ఆఫ్ యూజ్ చేస్తాం. ఓకే, అంటే ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చి ఇక్కడ మనం సైజ్ ఆఫ్ ఇంట్ అంటే ఏ టైప్ ఆఫ్ డేటా. ఓకే, అది కంపైలర్ బేస్డ్ అని కంపైలర్ బట్టి అది 2 బైట్సా 4 బైట్సా అది డిసైడ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 బైట్స్ అనుకోండి, మనం ఇచ్చే ఎలిమెంట్స్ 3 అనుకోండి. 3 × 2 అయితే 6 బైట్స్ ఆఫ్ మెమరీ సింగిల్ బ్లాక్ అనేది క్రియేట్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 32 బిట్ అనుకోండి, 4 బైట్స్ అంటే 4 బైట్ 4 × 3 ఎలిమెంట్స్ 12
బైట్స్ ఆఫ్ మెమొరీ అనేది సింగిల్ బ్లాక్ ఆఫ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ సైజ్ ఆఫ్ అనే ఫంక్షనే చూసుకుంటుంది అనమాట. ఓకే, మన సైజ్ ఆఫ్ అని ఇస్తే. సో అంటే ఇక్కడ చూడండి ఎన్ ఇంటూ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, మనం తీసుకున్న 3 ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్, అది సైజ్ ఆఫ్ అది ఏ టైపు, ఇంటీజర్ టైపు. ఇలా మెన్షన్ చేస్తే ఈ సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఆటోమేటిక్గా మనకి మెమరీ బ్లాక్ అనేది అలొకేట్ చేసేస్తుంది. కంపైలర్ బేస్ చేసుకొని మనకు కావాల్సిన ఎలిమెంట్కి బ్లాక్ సైజ్ అనేది. ఓకే, నెక్స్ట్ ఇన్ కేసు ఆ మెమొరీలోని సిస్టమ్ మెమొరీ అనేది ఫిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి నల్ పాయింటర్ అనేది రిటర్న్ చేస్తుంది ఎప్పుడైతే సిస్టమ్ మనకు ఫిల్ అవుతుంది. సో నల్ పాయింటర్ రిటర్న్ చేసినట్టే సిస్టమ్ మెమొరీ అనేది ఫిల్ అయిపోయిందని అర్థం. ఓకే, సో ఇప్పుడు ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా దాన్ని కన్సిడర్ చేసుకొని, అంటే మనకి సిస్టమ్ మెమొరీ అనేది ఫిల్ అయితే నల్ పాయింటర్ రిటర్న్ చేస్తుంది. సో అక్కడ మనకి సిస్టమ్ నల్ పాయింటర్ కండిషన్ కూడా మనం ఇచ్చుకోవాలి ప్రోగ్రాంలో. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో స్టార్టింగ్ కామనే హెడర్ ఫైల్స్ యాజ్ ఇన్క్లూడ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, నెక్స్ట్ కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్, నెక్స్ట్ స్టాండర్డ్ లైబ్రరీ ఫంక్షన్స్. అంటే మనం ఈ డైనమిక్ మెమొరీ ఎలాగ మ్యాలాక్ లైక్ క్యాలాక్ ఇవన్నీ మనకి ఈ హెడర్ ఫైల్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వైడ్ మెయిన్ నో రిటర్న్ టైప్ చేస్తుంది. వైడ్ మెయిన్, సో ఇక్కడ మన వేరియబుల్స్ అనేది ఇంట్ పాయింటర్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం కాబట్టి ఇటరేషన్కి ఐ ఒకటి తీసుకుంటాం, స్టార్ పి ఒకటి తీసుకుంటాం. ఓకే, సో ఎందుకో ఫర్దర్గా మీకే తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న సింటాక్స్ దీన్ని తీసుకుందాం. ఓకే, పాయింటర్ వేరియబుల్లోని ఇంటీజర్ టైప్ యాస్ట్రిక్ మ్యాలాక్ సైజు 4 ఎలిమెంట్ అనుకోండి. ఇప్పుడు మనం సైజ్ ఆఫ్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా దాని కంపైలర్ బేస్ చేసుకొని మనకి మెమొరీ ఎలొకేషన్ అనేది చేస్తుంది సిస్టమ్. ఓకే, మ్యాలాక్. ఇప్పుడు నేను ఈ పాయింటర్ అనేది అడ్రస్లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింటర్ని మనం పీలో స్టోర్ చేస్తున్నాను, ఎందుకంటే బ్యాకప్ కోసం. పాయింటర్ని పీలో స్టోర్ చేసాం, ఎందుకోసం అంటే బ్యాకప్ కోసం. సో ఫర్దర్గా చెప్తాను, క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు పాయింటర్ని పీలో స్టోర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి, ఇన్ కేసు సిస్టమ్ అనేది ఫిల్ అయ్యింది అనుకోండి, నల్ పాయింటర్ అనేది మనకి రిటర్న్ చేయాలి. ఓకే, అంటే ఇఫ్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే, అంటే స్పేస్ అనేది లేకపోతే, ప్రింట్ఎఫ్ మెమొరీ ఫుల్ అని మనకు ఒక మెసేజ్ అనేది రావాలి. ఓకే, సో కాకపోతే ఇన్ కేస్ స్పేస్ అనేది సిస్టమ్ మెమొరీ ఫుల్ అవ్వకపోతే ఎల్స్ బ్లాక్లో ప్రింట్ఎఫ్ అని, అంటే ఎంటర్ 4 ఎలిమెంట్స్ అని ఒక మెసేజ్ కోసం ఎంటర్ 4 ఎలిమెంట్స్ అని మెసేజ్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఒక ఫర్ లూప్ తీసుకుందాం. i ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియలైజేషన్, 4 ఎలిమెంట్స్ కదా, i లెస్ దెన్ 4. నెక్స్ట్ ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాను. తర్వాత స్కాన్ చేద్దాం దేన్ని, పాయింటర్ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే ఈ మ్యాలాక్ తీసుకున్నామో సైజ్ అనేది మనకి ఆటోమేటిక్గా మెమరీ ఎలొకేషన్ అనేది జరుగుతుంది, బ్లాక్ తీసుకుంటుంది, ఇలా స్టోరేజ్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 1010 అనుకుందాం స్టార్టింగ్ పొజిషన్. సో అక్కడ మనకి 32 బిట్ అయితే 4 బైట్స్, అంటే నెక్స్ట్ స్పేస్ అనేది 1014 తీసుకుంటుంది. అదే 16 బిట్ అయితే 12, అంటే 2 బైట్స్ 4 బైట్స్ డిపెండ్ ఆన్ ది కంపైలర్ బట్టి మనకి మెమరీ ఎలొకేషన్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు చూడండి స్కాన్ చేస్తాం, ఆ పాయింటర్ వేరియబుల్ని స్కాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ అడ్రస్ ఉంది కదా, ఎప్పుడైతే ఈ బ్లాక్ ఆఫ్ మెమరీ అలొకేట్ చేసి అడ్రస్ ఉందో, సో ఇక్కడ మనకి ఈ పి అనేది ఈ పాయింటర్లోని ఈ అడ్రస్ స్టోర్ అవుతుంది. ఈ పాయింటర్లోనే ఏమవుతుంది, ఈ అడ్రస్ అనేది 1010 అనేది స్టోర్ అవుతుంది ఈ పాయింటర్లో. సో నెక్స్ట్ ఫర్ లూప్ పాయింటర్ దీన్ని మనం స్కాన్ చేస్తాం, అంటే రీడ్ చేస్తాం. స్కాన్ఎఫ్ %d, ఓకే, పాయింటర్. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఈ వాల్యూ ఉంది, ఈ వాల్యూ తర్వాత నెక్స్ట్ వాల్యూ కూడా మూవ్ అవ్వాలి అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే ఇక్కడ మనం ఐని ఇంక్రిమెంట్ కాదు, పాయింటర్ని ఇంక్రిమెంట్ చేయాలి.
ఓకే, పాయింటర్ ఇంక్రిమెంట్ చేస్తే ఈ నెక్స్ట్ అడ్రస్కి మూవ్ అవుతుంది అనమాట. అంటే అది 16 బిట్ అయితే ఇక్కడ 1 2 ఉంటుంది, 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. అదే 14 అయితే 4 బైట్స్, డిపెండ్ అది కంపైలర్ బట్టి. అంటే నెక్స్ట్ అడ్రస్కి ఇది మూవ్ అవ్వడం కోసం పాయింటర్ని ప్లస్ ప్లస్ చేయాలి. అంటే పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు పాయింటర్ ప్లస్ పాయింటర్ ప్లస్ 1. ఓకే, పాయింటర్ని ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ వాల్యూకి రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఏంటి, ఇంతవరకు ఈ అడ్రస్ని మనం రీడ్ చేయడం కోసం ఈ బ్లాక్ అనేది యూజ్ చేసాం. ఇప్పుడు ఈ అడ్రస్లో స్టోర్ చేసిన వాల్యూస్ని మనం ప్రింట్ చేయడం కోసం ఇంకో ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఇంకో అనదర్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు ఒక స్టేట్మెంట్ రావాలి, ఎలిమెంట్స్ ఆర్ అని. ప్రింట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ అంటే ప్రింట్ చేస్తున్నాం కదా, ప్రింట్ చేసే ముందు ఎలిమెంట్స్ ఆర్ అని ఒక టెక్స్ట్ వచ్చి ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఇచ్చామో అవి ప్రింట్ అవ్వడం కోసం ఎలిమెంట్స్ ఆర్ అని. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ అనేది సో ప్రింట్ చేయడం కోసం i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 4, i ప్లస్ ప్లస్. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ పర్సెంటేజ్ d \n pని అంటే స్టార్ p. ఇక్కడ చూడండి p ఉంది కదా, సో జనరల్గా పాయింటర్ తీసుకుంటే ఏమవుతుంది, అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. సో స్టార్ అని ఇస్తే ptr అని తీసుకుంటే అడ్రస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ప్లేస్లో ఏంటి, పాయింటర్ అనేది లాస్ట్కి వచ్చేసింది. ఎలాగా మనకి ఇంక్రిమెంట్ అవుతూ లాస్ట్ పొజిషన్లో ఉంది, అది ప్రింట్ అవుతుంది ఇప్పుడు మనం ప్రింట్ చేస్తే. బట్ ఇక్కడ బ్యాకప్ పెట్టుకున్నాం కదా, పాయింటర్ ఈజ్ ఈక్వల్ p అనేది పాయింటర్ అనేది ఇంక్రిమెంట్ అయింది కానీ p మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉంది. అంటే ఈ pలో ఉన్న వాల్యూని మనం ఫస్ట్ పొజిషన్ నుండి ప్రింట్ చేయాలి. సో అందుకోసం ప్రింట్ ఆఫ్ \n పర్సెంటేజ్ ఇంటీజర్ టైప్ కాబట్టి స్టార్ p ఎందుకు ఇచ్చానంటే, నార్మల్ p ఇస్తే అడ్రస్నే ప్రింట్ చేస్తుంది. స్టార్ అంటే వాల్యూ ఆఫ్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్లో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ ఫస్ట్ వాల్యూ, నెక్స్ట్ ఈ అడ్రస్లో ఉన్న వాల్యూ, ఇలా వాల్యూస్ ప్రింట్ చేయడం కోసం స్టార్ p అని ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ సో దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి కదా, p ప్లస్ ప్లస్ గెట్ ch బ్రాకెట్ క్లోజ్. ఓకే, ఇది malloc ఫంక్షన్ యొక్క ప్రోగ్రామ్ విత్ సింటాక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ calloc గురించి, వాట్ ఈజ్ calloc అండ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తెలుసుకుందాం.